మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో దించితే మా మిత్రుడు, సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు వేలాది మంది ఆడబిడ్డలతో, యువకులతో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, మేడ్చల్ మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, వజ్రేష్ యాదవ్ గారు, నక్క ప్రభాకర్ గౌడ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ జితేందర్ నాథ్ గారు ఈరోజు మీ ఆశీర్వాదం పొందడానికి వచ్చిన మా సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొని 100% రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా గెలిపించడానికి వచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి దాదాపుగా 3 కిలోమీటర్ల నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా. మా అక్కలు, మా ఆడబిడ్డలు వేలాది మంది వచ్చి తమ తోటి ఆడబిడ్డకు అండగా నిలబడ్డందుకు అఖండమైన స్వాగతం పలికిన మా కళాకారులు, ఎక్కడికక్కడ డప్పు కళాకారులు, మా పోలాల కళాకారులు, ఈ పక్కన కళాకారులు, దారంబడి మొత్తం మా కళాకారులు కూడా తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ నేను కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. 10 సంవత్సరాలు రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసినందుకు మొన్నటి డిసెంబర్ 3 తారీఖు నాడు కేసీఆర్ ను పండగేసి కొట్టి నువ్వు బీఆర్ఎస్ ను పొందబెట్టి, ఇక ఇవాళ బీఆర్ఎస్ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. అది సచ్చిన పాము, దాన్ని ఎంత కొట్టినా లాభం లేదు. ఇక అది లేచేది లేదు, అది ఉపయోగపడేది లేదు. కేటీఆర్ మన అన్నాడు, అరే మా కారు చాలా ఖరాబ్ అయింది, చెక్కుపోయిందని. నేను చెప్పదలుచుకున్న కేటీఆర్, మీ కారు ఖరాబ్ అయి కార్ఖాన పోయింది, ఇక అది మళ్ళీ వాపస్ రాదు, దాన్ని జుమరాజ్ బజార్లో తూకకి నమ్మాల్సిందే పోయింది. అందుకే కేసీఆర్ కారు వదిలేసి బస్సు ఎక్కిండు. ఇక ఆయన బస్సు యాత్ర కూడా చూసిన నిన్నమన మన సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడ పోయిండు, మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, భువనగిరి పోయిండు. ఆయన బస్సు యాత్ర చూస్తుంటే, ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే ఎక్కడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతారంటే ఎక్కడికి దిగదిగని సరిపోతాడు. కేసీఆర్ బస్సు యాత్ర కూడా 4 వాటి ఎక్కియాలి, 3 వాటి దించాలి. ఆయన ఏం పని మీద పోయినా ఆయనకే తెలుపుతలేదు, నన్ను తెచ్చుకుంటే దిగుతుంది. అదే నువ్వు ముఖ్యమంత్రి ఉండి నువ్వేమన్నా చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పుకో. 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటే తిరుగుతున్నావంటే నీ దివాళ కోతనం, నీ చేతగాంతనం కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది. వచ్చినప్పుడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం. మా అక్కలు అడుగుతున్న ఉచిత బస్సు ఉంది కదా అక్క, ఎక్కడికి పోయినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, బిర్లా మందిరం పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయినా, భద్రాచలంలో రాములవారి తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు 1 పైసా ఖర్చు లేదు, బస్సులో ఉచిత ప్రయాణం. ఇవాళ పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి
10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించాం. ఇదే కాదు, కష్టపడ్డ పైసలన్నీ సిలిండర్ పేరు మీద దోసుకుంటుంటే 1200 రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెలపై కష్టాలు వాళ్ళు వచ్చేటట్టుంటే ఆడబిడ్డల కష్టాలు నిర్వహణకే 500 రూపాయలకే ఇవాళ ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి 40 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో 100 రోజుల్లోనే ఆదుకున్న చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, పేదోళ్ళు ఇళ్ళ కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొట్టేటట్టుంది. అందుకే వాళ్లకు 200 యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా కరెంటు ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకొని ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు 4,50,000 ఇల్లు 22,500 కోట్లతోటి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం అంటేనే నియామకాలు, నిరుద్యోగ సమస్య. అట్లాంటిది 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకొని ఎల్బీ స్టేడియంలోనే ఆ కుటుంబాలను అందరినీ రప్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది మన ప్రభుత్వం. ఇవాళ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టి 50% వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనాభా లెక్కించడానికి ఇవాళ మనం అనుమతించి నిధులు ఇచ్చింది మన ప్రభుత్వం, మన పార్టీ. మనం ఇట్లా మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగుతుండు. ఆయన కొత్తోడు కాదు, గత ప్రభుత్వంలో ఆయన మంత్రి, ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, అన్ని మంత్రులు కేసీఆర్ పక్కన కూర్చున్నాడు. కేసీఆర్ తో పాటు తెలంగాణలో జరిగిన అన్ని దుర్మార్గాలకు ఈటల రాజేందర్ కూడా కారణం కాదా? ఆయనకి ఈయనకు పంపకాలలో తేడా వచ్చి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఈయన బయటికి పంపిస్తే బయటకు వచ్చాడు. బీజేపీలో పోయిండు, హుజూరాబాద్ లో ఎమ్మెల్యే అయిండు. హుజూరాబాద్ లో మన నరేంద్ర మోడీని అడిగి 1000 కోట్లు తెస్తా అన్నాడు. 1000 కోట్లు తెచ్చి హుజూరాబాద్ అభివృద్ధి చేస్తుంటే మన ఎమ్మెల్యేగా హుజూరాబాద్ లో ఎందుకు ఓడగొడతారని నేను అడుగుతున్నా. హుజూరాబాద్ లో ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నరేంద్ర మోడీ నుంచి తెస్తాన్న నిధులు లేకపోవడం వల్ల హుజూరాబాద్ లో ఎమ్మెల్యే ఓడగొట్టిండ్రు. ఇవాళ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎంపీకి నిలబడతాడు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడనే ఉంటున్నాడు. ఎన్నడన్నా మన మల్కాజ్గిరి పేదల దగ్గరకు వచ్చిందా? వర్షాకాలంలో మన ఇల్లు ముందుకు వచ్చిందా? మన వాళ్ళకు ఆదుకోవడానికి కేంద్రం నుంచి మన నిధులు తెచ్చిందా? మన మూజీలో చిన్న పాప కొట్టకపోతే నాలలో పడి కనీసం ఆ కుటుంబాన్ని పలకరించడానికి అని వచ్చిందా? ఏ రోజు మన కష్టాలలో రాలే. ఎన్నడైనా మీ మంచికి మీ చెడ్డకు మీరుతో గెలిచిన ఓడినా రాత్రి పగలు మీ మధ్యలో ఉన్నది మైనపల్లి హనుమంతరావు ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరని రాష్ట్రంలో ఉన్నారంటే మీ మల్కాజ్గిరి ప్రాంతానికి మీ మాజీ శాసనసభ్యులు మైనపల్లి హనుమంతరావు గారు. ఎన్నికల్లో తప్పు జరిగింది. ఈ ప్రాంతం నుంచి మైనపల్లిని గెలిపించుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రిగా ఉండి అందుకే ఇవాళ మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యత పెట్టి ఇన్ఛార్జ్ గా పెట్టి సునీతమ్మని గెలిపించుకొస్తే ఆయననే ఈ ప్రాంతానికి మంత్రిలాగా ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత సోదరుడు మైనపల్లి హనుమంతరావు గారికి పనిచేసి పెట్టే బాధ్యత నాది. ఆనాడు కొరగాలు కక్ష కట్టి నన్ను ఓడగొట్టే 14 రోజుల్లోనే ఈ ప్రాంతం నుంచి ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించింది మీరు. ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలోనే 11,000 మెజారిటీ ఇచ్చి ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించింది. మీరు అండగా నిలబడి నన్ను గెలిపించింది కాబట్టి, నన్ను ఎంపీగా గల్లీ నుంచి ఢిల్లీకి పంపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు చేసింది. ఆ బాధ్యతతోనే రాష్ట్రం మొత్తం తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నేను ముఖ్యమంత్రి అయినా, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అంటే అందులో మీ భాగస్వామ్యం ఉంది, మీ ఆశీర్వాదం ఉంది.
మరి ఇవాళ నాకు ప్రభుత్వం ఉంది, నీకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన మైనపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలవలేదు. ఈసారి మీ సమస్యలు తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించడానికి సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ నుంచి మీరు గెలిపించండి. మీ ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాది. ఇక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరోజు వస్తే మనతో నెక్కలేరని ఇద్దరు కలిసి చీకట్లు ఒక్కటే అయిపోయారు. ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డ బెయిల్ కోసం బీజేపీని గెలిపిస్తామని ఒప్పందం చేసుకున్నారు. మొన్ననే మన మేడ్చల్ ఎమ్మెల్యే మీరు చూసి లగ్గంలో కలిసి రాజేందర్ అన్న నువ్వు గెలుస్తున్నావు, నేను గెలిపిస్తాం పో అన్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ నీకు తెలియకుండా మేడ్చల్ ఎమ్మెల్యే మాట అంటే నేను షోకాజ్ నోటీస్ ఎందుకు వేయలేదు, మీ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించలేదని నేను అడుగుతున్నా. ఈ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే పట్టబయలు చేసింది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, పేదోళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండు. కానీ పయ్యారం ఉక్కు కర్మాగారం మనం ఇస్తే రద్దు చేసింది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే రద్దు చేసింది, ఐటీఐఆర్ కారిడార్ మనం ఇస్తే రద్దు చేసింది. మన ప్రాంతంలో మల్కాజ్గిరిలో ఆర్ఓపీలు ఆర్యూపీలు కట్టకపోవడం వల్ల గంటల కొద్దీ రైలు వస్తే మనం నిరీక్షించాల్సి వస్తుంది. మీకు అందరికీ ఆ కష్టాలు తెలుసు కదా. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ అనా పైసా పని చేయలేదు. ఇవాళ సికింద్రాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మెట్రో రైలు మనకు మేడ్చల్ వరకు కావాలని మా మిత్రులు అడుగుతున్నారు. మరి ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 10 ఏళ్ళు కేసీఆర్ చూసారు, కేసీఆర్ చేసిన మోసానికి పండకేసి కొట్టారు. 10 ఏళ్ళు మనం మోడీని కూడా చూసినాం కదా. ఇక మోడీని కూడా ఓడించే వంతు వచ్చింది. ఈసారి కాస్కో మోడీ మా మేడ్చల్లోళ్ళు నీ సంగతి చెప్తారు, మా మల్కాజ్గిరిలో నేను ఈ ఎన్నికల్లో నేను ఓడిస్తాను. బీజేపీ వాళ్ళ మాటలు చూస్తే పొంగనాల పోసిగానికంట 3 ఎట్లంట 36 తోట్లంట. ఏం చేసినా మీరు మా పేదలకు ఇల్లు కట్టించినా అంటే జై శ్రీరామ్ అంటాడు. అయ్యా మా ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించామంటారు. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు వేయలేదు ఎందుకు అని అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేస్తామంటారు. నేను అడగదలుచుకున్న బీజేపీ వాళ్ళని, అయ్యా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు మీరు పుట్టకముందు, మీ తాతలు పుట్టకముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు మీరు మాకు నేర్పాలా? శ్రీరామనవమి మా తాతలు మా ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మేము చేయలేదా? ఇదే కాదు ఇంకా కొన్ని పండుగలు నేను గుర్తు చేస్తాను. పోషమ్మకు, ఎల్లమ్మకు, మైసమ్మకు మా తాతల నుంచి కోడి పోసినాం, కళ్ళు పోసినాం రాదు. ఆయన మాకు వచ్చి సార్లు చెప్తారు. ఇవాళ ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొలగొట్టి ఈ రాష్ట్రానికి, దేశానికి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇది మంచిదా? మీరు చేసిందేమో చెప్పండి. ఎన్నికల్లో మతాన్ని ప్రస్తావించొద్దని మేము అంటున్నాం. ఇక వాళ్ళు ఎంతసేపు ఉన్నారు రోడ్ల మీద దేవుణ్ణి చూపించి ఓట్లు అడుక్కుంటారు. అందుకే నేను మా బీజేపీలో చెప్తున్నా, ఈట రాజేందర్ చెప్తున్నా, నేను మతం ముసుగులో ఓట్లాడుకుడు కాదు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే నిజమైన హిందూ. నిజమైన హిందూ ఎవరయ్యా అంటే దేవుడు గుళ్ళే ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఆ దేవుడిని మనం భక్తితో పూజ చేయాలి. అప్పుడే నిజమైన హిందూ. కానీ బస్ స్టాండ్ లో కొట్టి చిల్లర అడుకునేటోళ్ళు పెద్ద స్తంభాలు పెట్టుకొని దేవుడి బొమ్మ పెట్టుకొని అయ్యా చిల్లరే అని అడుగుతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా దేవుడి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి. మన ఆకలి తీరాలంటే మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. మన నిరుద్యోగ సమస్యని తీరవాలి అంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి.
అందుకే ఈరోజు ప్రభుత్వం అనేది ఉన్నది. 4.5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఇవాళ అందుకే కాంగ్రెస్ కు ఓటు వేయండి, సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. ఈటల రాజేందర్ శుద్ధపోయింది, అట్లా వస్తాడు ఇట్లా పోతాడు, అమాసక్తి పుణ్యానికి చంద్రుడు వచ్చినాడు తప్ప ఆయన చేసేది ఏమి లేదు. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉండే చదువుకున్న యువకులకు బీజేపీ ఓటు వేస్తారంటే బీజేపీ విధానం రిజర్వేషన్ల రద్దు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు చెప్తున్నా, మీరు వేసే బీజేపీ ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అయితే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైల్వే తెచ్చింది, ఎయిర్పోర్ట్ తెచ్చింది, బిఎస్ఎన్ఎల్ తెచ్చింది, ఎల్ఐసి తెచ్చింది, బిఎస్ఏలు ఐడిపిఎలు టీడీఎలు డిఫెన్స్ ఫ్యాక్టరీ తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఇవాళ ఇన్ని పరిశ్రమలు వచ్చి ప్రాంతంలో మా రైల్వే కార్మికులు, మా రైల్వే ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు. మీ రైల్వేస్ కట్టింది కాంగ్రెస్ కాదా? మీకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? మీకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఇవాళ రైల్వేస్ ఉద్యోగులారా మీరు ఆలోచన చేయండి. మీరు మోడీ కోటేస్తే మీ రైల్వే శాఖ మొత్తం అదానికి తెగ నమ్ముతాడు నరేంద్ర మోడీ. మీ ఉద్యోగాలకు భద్రత లేదు, మీ ఎల్ఐసిని అదాని అమ్మానికి తాకట్టు పెడుతుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ ఆలోచన చేసి ఓటు వేయాలి. మీ రైల్వే శాఖ, మీ బిఎస్ఎన్ఎల్, మీ ఎల్ఐసి, మీ బిహెచ్ఎల్ కాపాడాలి అంటే, మీ ఉద్యోగాలు ఉండాలి అంటే మోడీ ఉద్యోగం ఊడాలి. మోడీ ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగాలు పోతాయి. మోడీ ఉద్యోగం ఊడగొడితే మీ ఉద్యోగాలు ఉంటాయి. ఇవాళ మోడీని ఓడిస్తే మీకు రిజర్వేషన్లు ఉంటాయి. మోడీ గెలిచిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. నిన్న మన బీజేపీ వాళ్ళు ఒకటే పద్ధతి పెట్టుకున్నారు, మేము వచ్చినప్పుడే మేము రిజర్వేషన్లు తీసేస్తాం, అందుకే మాకు 400 సీట్లు ఇవ్వమంటాం. 400 సీట్లు ఇస్తే పార్లమెంట్ లో 2/3 మెజార్టీతో రిజర్వేషన్లను ఒక బిల్లుతో ఖతం చేసి ఈ దేశంలో రిజర్వేషన్లు లేకుండా ఈ దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెట్టడానికి ఇలా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందుకే మిత్రులారా, అన్ని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మన ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది, మీ సమస్యలు పరిష్కరిస్తుంది. రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. సునీత గారిని మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రిగా నేనుంటా, మీ నాయకుడు, మీ అభిమాన నాయకుడు మహేందర్ అని ఉంటాడు. ఒక్క ఓటేస్తే మేమందరం మీకు సేవ చేస్తాం. మేము మరి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మీ నుంచి పనులు అడుగుతలేం, మాణిక్యాలు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం, మీ వచ్చిన వైదూర్యాలు అడుగుతలేం. ఏమడుగుతున్నా నేను మిమ్మల్ని? ఏమడుగుతున్నా? మా అక్కలు చెప్పాలి, ఏమడుగుతున్నా? ఎన్నోసార్లు ఎంతో మంది కేసులు. ఈసారి మీ ఆడబిడ్డను సునీతమ్మని ఆశీర్వదించండి. 3 మహిళలకు ఇచ్చిన, ఆదిలాబాద్ లో అత్రం శుభ్రకి ఇచ్చిన, వరంగల్లో కావ్యకి ఇచ్చిన, మల్కాజ్గిరిలో సునీతమ్మకి ఇచ్చిన. ఆడబిడ్డల చేతుల ఉంటే భద్రంగా ఉంటది, జాగ్రత్తగా సమస్యని పరిష్కరిస్తారనే నమ్మకంతో ఒక ఆడబిడ్డకి ఇచ్చిన. ఇవాళ ఆడబిడ్డలే ఆలోచన చేసుకోండి, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలు, ఎవరు ఓట్లు అక్కర్లేరు. మా వాళ్ళు అక్కడిక్కడ ఏమైనా చేసినా, ఓట్లు వేసినా వేయకపోయినా నడుస్తుంది. ఆఫ్కో ఫుల్కో దావత్లకు మా సోదరులు ఏమైనా అటెండ్ చేసినా, వాళ్ళు ఏమైనా మీకు చెప్పిందల్లా వినండి, తలకాయ ఊపండి. బూత్లకు పోయినాక మాత్రం మీ ఆడబిడ్డని మీరు గెలిపించుకోండి. ఇక మీరే జిమ్మేదారి. మా అక్కలు సిద్ధమేనా? ఏమంటలేరు మా అక్కలు? ఏమక్క ఈ అక్క కోటేస్తారు కదా, సిద్ధమేనా? ఆడ గులాబీ పూలు పట్టుకున్న వాళ్ళందరూ మాట వేయాలి, మాట ఇచ్చిన వాళ్ళందరూ చేయి ఎత్తాలి, చేతుల వాళ్ళందరూ చేయి పైకి ఎత్తాలి, మా సోదరులు కూడా ఎత్తాలి. బాగా ఆతుడా ఆత్మ నిశాన్ కోటానికి ఆతుడాలు. జై కాంగ్రెస్, ధన్యవాదాలు సోదరులారా. ఈ ర్యాలీ చూసినాక మల్కాజ్గిరి అసెంబ్లీలో
25,000 మెజారిటీ వస్తుందని సంపూర్ణమైన నమ్మకం హనుమంతన్న మీద కలిగింది. అందరూ జాగ్రత్తగా 13 తారీఖున ఓటు యాత్రలో పోసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు.